విజయమంటే ఏంటసలు? అది అదృష్టమా లేకపోతే కష్టపడితే వచ్చేదా? రండి, ఈరోజు విజయం వెనుకున్న అసలైన రహస్యాలేంటో తెలుసుకుందాం. మన ఆలోచనల దగ్గర నుంచి మన క్యారెక్టర్ వరకు గెలుపుకు పునాది వేసే ఆ సూత్రాలేంటో చూద్దాం. ఈ ప్రయాణాన్ని ఒక చాలా పవర్ఫుల్ మాటతో మొదలు పెడదాం. విజయం అనేది ఏదో ఒక్కసారిగా వచ్చేసేది కాదు. దానికి షార్ట్ కట్స్ అస్సలు ఉండవు. కష్టపడటం ఒక్కటే దారి. మరి ఆ కష్టం ఎక్కడ మొదలవ్వాలి? మన ఆలోచన దగ్గర. బయట ఎన్ని యుద్ధాలు గెలిచినా అసలైన యుద్ధం మొదలయ్యేది మన లోపలే. అవును, విజయం పుట్టేది మన ఆలోచనల్లోనే. మనస్సుని గెలిస్తేనే ప్రపంచాన్ని గెలవగలం. మన ఆలోచనలకి ఎంత పవర్ ఉంటుందంటే అవే మన రియాలిటీని క్రియేట్ చేస్తాయి. అంటే మనసులో ఎప్పుడూ ఫెయిల్యూర్ గురించే ఆలోచిస్తుంటే లైఫ్లో కూడా అవే ఎదురవుతాయి. అదే గెలుపు కోసం ఎలా ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తే విజయానికి దారులు అవే తెరుచుకుంటాయన్నమాట. మరి ఏ దారిలో వెళ్ళాలి అనేది మన చేతిలోనే ఉంటుంది కదా. బలమైన మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో ఏళ్లుగా నీళ్లలో ఉన్న ఒక రాయిని, ఆ నీరు దాన్ని తాకుతుంది, కానీ దాని లోపలికి ఒక్క చుక్క కూడా వెళ్ళలేదు. కష్టాలు ఎన్ని వచ్చినా చెక్కు చెదరకుండా ఉండే మైండ్ సెట్కి ఇది పర్ఫెక్ట్ సింబల్. సరే, ఇప్పుడు ఆ రాయికి బదులుగా బంకమట్టిని తీసుకుందాం. ఏమవుతుంది? నీళ్లు తగలగానే మెత్తబడిపోతుంది. దాని అసలు రూపమే మారిపోతుంది. అంటే ఏ చిన్న సమస్య వచ్చినా కుంగిపోయే బలహీనమైన మనస్తత్వానికి ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. సో తేడా చాలా క్లియర్గా ఉంది కదా. ఒకరి మనసు రాయిలాగా గట్టిగా స్థిరంగా ఉంటుంది, ఇంకొకరిది బంకమటిలా చిన్నదానికే కరిగిపోతూ ఉంటుంది. మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాం? రాయిలాగానా లేక బంకమటిలాగానా?